ఈ పాప పేరు నిషిత, మా ఆడపడుచు కూతురు. సో అది చూడండి, దానికి నేను నెయిల్ పాలిష్ పెట్టమన్నది, నచ్చిన నెయిల్ పాలిష్ పెట్టిన తర్వాత ఎలాగ వేళ్ళు ఒక్కొక్కటి ఇస్తుంది. 2 బర్త్డేలు అయ్యావి ఈ బేబీకి. మాటలు అయితే చాలా మాట్లాడుతుంది, బాప్పా అని అంటది. పిలిచి మరీ గోరింటాకు పెట్టు అని అంటే కోన్ లేదని చెప్పాము. అయితే నెయిల్ పాలిష్ చూపించింది, సర్లే పెట్టేద్దామనేసి పెట్టేస్తున్నాను. పెట్టినంతసేపు ఎంత బుద్ధిమంతురాలా కూర్చోయింది. చాలా సగం పనులే కదా అన్నీ కూడా. అది సగము చేతులకు అంటించుకుంది, ఇంకొక సగము గౌనికి. వద్దు నేను పెడతాను అని అంటే ఇంకా ఆగట్లేదు. చుక్కలు పెడతానని చెప్పాను. నేను నిషితకి సీయ అంటాను. ఎంత కష్టపడి పెట్టినా అది ఏళ్ళు తీసేస్తుందంటే పెట్టడమే రాదు కదా పాపము, చేతులు ఎలా పెడుతుంది. అయినా కానీ నేను ఎలా చెప్తే అలానే వింటుంది. వెరీ గుడ్ నిషిత, సూపర్ నువ్వు. అంటే ఆ పాపకి నెయిల్ పాలిష్ మీదే ఉన్నంత ఇంట్రెస్ట్ ఎంత కనిపిస్తుందో చూసారా. ఏదైనా కోడలు అనిపించుకుంది. బాగుందంటే బాగుంది అంటుంది, ఇంకా ఏ వేలికి పెట్టలేదు అని చూపిస్తుంది. ఈ చెయ్యికి పెడతానమ్మా అని చెప్పాను, సరే అని ఆ చెయ్యి కూడా ఇచ్చింది. ఈలోపు ఇంకా సగము నెయిల్ పాలిష్ మొత్తము కొంత ఫ్రాక్కి అంటించింది. అదా చుక్కలు పెట్టమంటుంది చూసారా. ఎక్కడ పెట్టాలి చుక్కలు అని అడిగాను. అదిగోండి ఇక్కడ పెట్టు అని అంటుంది. చుక్కలు 4 చుక్కలు పెట్టాలంట అక్కడ. సరేలే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాలుకు కూడా పెట్టాలా అమ్మా, ఎంత మంచి పని చేసావే. కాలుకు పెడతాను కానీ నీ గౌనికి అంటించేస్తున్నావే బాబోయ్. అమ్మ మొత్తం అంటించేసావు. ఇప్పుడు మొత్తం మళ్ళీ ఇదానా చెయ్యి కూడా అంటేసింది. ఇప్పుడు నేను మొత్తం అదా అబ్బా మళ్ళీ చెయ్యికి అంటించేసావు. మొత్తం నేనే పెట్టాలి. అయ్యో లాస్ట్కి నోటితోనే పెడుతున్నాను చూడండి. అయ్యో ఇవ్వు ఇంకొకటి ఉండిపోయింది. ఇప్పుడు చెప్పాను చేతులు దూరం పెట్టమ్మా, తర్వాత కాలుకు పెడతాను అని అనేసి. ఎండిపోకుండా చూడాలి కదా. ఎంత తొందరపడ్డానో. కాలుకు పెట్టు అత్త అని అన్నది, కాలుకు కూడా పెడతానని చెప్పాను నేను. ఎంత బుద్ధిగా పెట్టుకుంటుందో చూడండి. యాడ్స్ ఆఫ్ కదా. అంటే ఆడపిల్లలకి గోరింటాకు గోల్డ్ రంగు అంటే చాలా ఇష్టం. పువ్వులు జడలు అంటే ఇష్టం కదా. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆడపిల్ల అంటే మహాలక్ష్మితో సమానం. నాకైతే ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అండి. సో అది చూసారు ఎంత బుద్ధిగా పెట్టుకుంటుంది. సూపర్ కదా. షాప్కి వచ్చి నీకు కూడా హెల్ప్ చేస్తాను అత్త అని అన్నది. వద్దులే అమ్మ ఏం లేదు, కష్టంగా ఏం లేదని కూడా చెప్పాను నేను. తనతో ఆడుకున్నాను ఒక 1.5 అవర్ 2 అవర్స్ ఆడుకున్నాను నేను. ఆ కాలుకి ఈ కాలుకి, ఆ చెయ్యికి ఈ చెయ్యికి ఎట్టినంతసేపు ఎంత ప్రశాంతంగా ఉన్నావే. ఇంకొకరు అయితే చీరేసి అటు ఇటు ఇటు అటు చేసేస్తారు. అదిగో చెప్పాను కదా ఫ్రాక్కే అంటేస్తుందని, అలానే అంటిస్తుంది. నేను నెయిల్ పాలిష్ పెట్టినంతసేపు సైలెంట్గా ఉంది తను. ఇంతసేపు సైలెంట్గా ఉన్న పిల్లల్ని ఇంతవరకు నేను చూడలేదు. ఎందుకంటే నెయిల్ పాలిష్ పెడుతుంటే ఏదో ఒకటి చేసేద్దాము అనే ఫీలింగ్లోనే ఉంటారు పిల్లలు. కూల్గా పెట్టుకోయింది, చాలా హ్యాపీ కదా. చూడండి ఎంత బుద్ధిమంతురాలాగా ఉంది. 2 చేతులు చూపిస్తుంది. నా నెయిల్ పాలిష్ బాగుందో లేదో మీరే కామెంట్ చేయండి అని చూపిస్తుంది. 2 సంవత్సరాల పాప మనిషి. నేను నుసి అని పిలుస్తాము మేము, కోడలు కదా. సో అందుకోసమని అలా పిలుస్తాము ముద్దుగా. క్యూట్. గాడ్ బ్లెస్ యూ నాన్న.